నిట్ ప్రశ్నపత్రం లీకేజీ నేపథ్యంలో కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన నిరసనలు, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఈ పరిణామాలను చూసి విపక్షాలు సంబరాలు చేసుకుంటున్నాయి. మోదీ పని అయిపోయింది, ఇక గద్దె దిగడమే తరువాయి అంటూ ప్రచారం సాగుతుంది. కానీ రాజకీయాల్లో అనుభవం ఉన్న వారికి ఇది కేవలం ఒక చిన్న పరిణామమే. 3 పర్యాయాలు గుజరాత్ ముఖ్యమంత్రిగా, 3 పర్యాయాలు దేశ ప్రధానిగా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నరేంద్ర మోదీ రాజకీయ వ్యూహాన్ని అర్థం చేసుకోవడంలో విపక్షాలు, ముఖ్యంగా రాహుల్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ మరోసారి విఫలమైనట్లు కనిపిస్తోంది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయగానే కాంగ్రెస్ నేతలు దీన్ని తమ విజయంగా చూపించడానికి ప్రయత్నిస్తున్నారు. రాహుల్ గాంధీ జంతర్ మంతర్ వద్దకు వెళ్లి ప్రధాని నివాసం దగ్గర ధర్నా చేసి క్రెడిట్ తీసుకునే ప్రయత్నం చేశారు. కానీ వాస్తవంగా కాక్రోచ్ జనతా పార్టీ 20 రోజులకు పైగా నిరసనలు సాగించినప్పుడు రాహుల్ గాంధీ అటువైపు కన్నెత్తి చూడలేదు. సీజేపీ నాయకత్వం కూడా కాంగ్రెస్ను పిలవలేదు. లాఠీచార్జ్ తర్వాత మాత్రమే రంగంలోకి దిగిన రాహుల్ గాంధీ తర్వాత ప్రధాని మోదీ ఇంటి ఎదుట ధర్నా చేసి హడావుడి చేశారు. తరువాతి పరిణామాలతో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. ఆ తర్వాత కూడా సీజేపీ రాహుల్ను పట్టించుకోలేదు. మంత్రిని రాజీనామా చేయించడం ద్వారా విద్యార్థుల ఆగ్రహాన్ని తగ్గించి సమస్యను నియంత్రణలోకి తీసుకువచ్చింది. పదవులు శాశ్వతం కావు అన్న సత్యాన్ని మోదీ బాగా అర్థం చేసుకున్నాడు. ఇది వెనకడుగు కాదు, సమయానుకూల సర్దుబాటు. విపక్షాలు దీన్ని ఓటమిగా చూపించాలని ప్రయత్నిస్తున్నా రాజకీయ అనుభవం లేని వారికి మాత్రమే ఇది అర్థం కావడం లేదు.